ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు గూగుల్ ఎమర్జెన్సీ వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సోషల్ ఇంజనీరింగ్ దాడుల్లో ఐటీ సపోర్ట్ సిబ్బంది లాగా నటిస్తూ హ్యాకర్లు యూజర్లను మోసం చేస్తున్నారని తేల్చడమే దీనికి కారణం. దీంతో ఏ క్షణంలో అయినా జీమెయిల్ యూజర్లు షైనీ హంటర్స్ కు టార్గెట్ కావచ్చు. నకిలీ లాగిన్ పేజీలతో యూజర్ల వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లొచ్చు. దీంతో అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుంచి హ్యాకింగ్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఖాతాల భద్రతపై తక్షణమే దృష్టి సారించాలని కీలక హెచ్చరిక జారీ చేసింది గూగుల్. సైబర్ హ్యాకింగ్ గ్రూప్ షైనీ హంటర్స్ కు చెందిన హ్యాకర్లు చేతికి చిక్కకుండా ఉండాలంటే జీమెయిల్ యూజర్లు వెంటనే పాస్వర్డ్ మార్చి 2-స్టెప్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలని గూగుల్ సంస్థ సూచించింది. 2-స్టెప్ వెరిఫికేషన్ వల్ల పాస్వర్డ్ బయటకు వచ్చినా అకౌంట్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ఎందుకంటే హ్యాకర్లు రెండో స్థాయి కోడ్ లేకపోతే అకౌంట్ కి యాక్సెస్ కావటం అసాధ్యమని చెప్పింది. యూకేలోని యాక్షన్ ఫ్రాడ్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 2SV యాక్టివ్ చేస్తే హ్యాకర్లు ఎవరి అకౌంట్లలోకి చొరబడలేరని, పాస్వర్డ్ తెలిసినా కూడా డేటాను చోరీ చేయలేరని స్పష్టం చేసింది. ఇక 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది మన జీమెయిల్ ఖాతాకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ హ్యాకర్లు పాస్వర్డ్ ను దొంగిలించినా ఈ ఫీచర్ ఆన్ చేసి ఉంటే వాళ్ళు ఆ ఖాతాలోకి లాగిన్ కాలేరు. ఎందుకంటే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు లేదా నమ్మదగిన డివైస్కు ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే లాగిన్ పూర్తవుతుంది. ఈ భద్రతా విధానాన్ని 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గా పిలుస్తూ ఉంటారు. ఇక జీమెయిల్ తో పాటు బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే హ్యాకర్ల చేతికి అకౌంట్ ఎట్టి పరిస్థితుల్లో చిక్కదు. అయితే అంతర్జాతీయ హ్యాకర్ల ముఠ షైనీ హంటర్స్ చేతికి చిక్కకుండా ఉండాలి అంటే వెంటనే మీ పాత పాస్వర్డ్ ను మార్చి దాని స్థానంలో అక్షరాలు, అంకెలు, చిహ్నాలతో కూడిన బలమైన పాస్వర్డ్ ను సెట్ చేసుకోవడం మస్ట్. తప్పనిసరిగా 2-స్టెప్ వెరిఫికేషన్ ను మీ జీమెయిల్ సెట్టింగ్స్ లో ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇక తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద ఈమెయిల్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. దీంతో పాటు ఎప్పటికప్పుడు యూజర్లు తమ అకౌంట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ను చెక్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా యూజర్లు తమ వాల్యుబుల్ డిజిటల్ సమాచారాన్ని హ్యాకర్ చేతిలో పడకుండా సేఫ్ గా కాపాడుకోవచ్చని గూగుల్ భరోసా ఇస్తోంది. ఇక ఇంటర్నేషనల్ ఫేమస్ హ్యాకర్స్ గ్యాంగ్ అయిన షైనీ హంటర్స్ 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలపై దాడులకు పాల్పడుతోంది. గతంలో AT&T, మైక్రోసాఫ్ట్, టికెట్ మాస్టర్ వంటి దిగ్గజ సంస్థల నుంచి కీలక సమాచారాన్ని దొంగిలించిన ఘటనలో ఈ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇక ఈ గ్రూప్ ఫిషింగ్ పద్ధతినే ప్రధానంగా రెచ్చిపోతుంది. ముందుగా నకిలీ ఇమెయిల్స్ పంపి యూజర్లు తప్పు లాగిన్ పేజీల్లో వివరాలు నమోదు చేసేలా ట్రాప్ చేస్తుంది. అయితే గూగుల్ జూన్ నెల నుంచే షైనీ హంటర్స్ ట్రాప్ పై యూజర్లకు హెచ్చరికలు చేసింది. షైనీ హంటర్స్ భవిష్యత్తులో డేటా లీక్ సైట్ అంటే DLS ప్రారంభించి బలవంతపు డిమాండ్లు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆ తర్వాత ఆగస్టు 8న ప్రభావితమైన జీమెయిల్ యూజర్లకు గూగుల్ ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ కూడా పంపింది. కాబట్టి జీమెయిల్ యూజర్లు వెంటనే పాస్వర్డ్ ను మార్చేయడంతో పాటు 2-స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ చేస్తేనే ఈ షైనీ హంటర్స్ ట్రాప్ నుంచి తప్పించుకోవడం సాధ్యపడుతుంది. సో బీ అలర్ట్.